ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. యెషయా గ్రంథం 19:22. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచాడు అని రాయబడింది. ఈ వాక్యం దేవుడు ప్రార్థన విని మరియు స్వస్థపరిచే దేవుడని తెలియజేస్తుంది. దేవుడు మనం ఎప్పుడైతే అనారోగ్యంతో కానీ సమస్యలతో కానీ ఉన్నామో దేవుడు వెంటనే విని మన ప్రార్థన ఆలకించి స్వస్థపరుస్తాడని తెలియజేస్తుంది. దేవుని వైపు తిరగని వారిని ఆయన తిరస్కరించడు. దేవుని వైపు తిరిగిన వారిని ఆయన తిరస్కరించడు. మన ప్రార్థనలు దేవుడు ఎప్పుడు కూడా ఆలకిస్తాడు. ఆయన ఎప్పుడు ఆలకించే దేవుడు. విరిగిన హృదయాన్ని కూడా ఆయన స్వస్థపరచగలడు. అంటే హృదయంలో గాయాలు, వేదనలు, బలహీనతలు, మానసికమైనటువంటి విషయాల్లో దేవుడు విరిగినటువంటి హృదయాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. దేవుని కృపలో పునరుద్ధరణ ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానం, నీవు నా వైపు తిరిగినప్పుడు నా ప్రార్థన విని నిన్ను స్వస్థపరచుదును, నీ ప్రార్థన విని నిన్ను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మన ప్రార్థన వినే దేవుడు. ఆయన వైపు తిరిగినప్పుడు మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరిగి మన ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి విధంగా తిరిగి స్వస్థపరచబడని కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించుగాక. ఆమె తల్ల వంచుకున్న కళ్ళు మూసుకున్న ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. గతించిన దినాలన్నీ కాచావు, రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రం. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యం ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. అయా, ఈ దినమంతా కూడా మీరు తోడుగునండి. భయంకరమైన ఎండలు, మీ అపారమైన కృప మాకు దయచేయండి. అలాంటి బలహీనతలు లేకుండా మీ కృప మా మీద అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మీ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు, మీ సహాయము, మీ దీవెన నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని వేడుకుంటూ ఉన్నాం. నైనా మాకున్న ప్రతి సమస్యను కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నేను ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారిని స్వస్థపరచమని, నేను ప్రతి ఒక్కరి వైపు మీరు తిరిగి స్వస్థత దయచేయమని కోరుతున్నాను. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు అన్నిటి నుంచి విడిపించి మీ కృపలో నడిపించి మమ్మల్ని స్వస్థపరిచి మీరే సహాయం చేయండి. ఈ దినపు భయంకరమైన సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.